రాష్ట్ర ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో నిరుద్యోగ యువతలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ ప్రకటనతో అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసేందుకు కోచింగ్ సెంటర్లు సన్నద్దమవుతున్నాయి. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉద్యోగాలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్లు రానుండడం అభ్యర్థులలో మరింత ఆనందాన్ని నింపుతోంది. My name is S. Reshma Sri. I am studying in Pratibha Civils Academy from degree first year. ఏదో సివిల్స్ జాబ్ కన్ఫామ్గా ఏదో కొట్టే బయటకు వెళ్ళాలని అదొక ఉద్దేశంతో మేము ఇక్కడ జాయిన్ అయ్యి మా ఒక కోచింగ్ని ఇలా స్టార్ట్ చేసాం. ఇలా గవర్నమెంట్ ఏంటంటే ఇలా జీవో 4 స్టేజెస్గా రిలీజ్ చేసింది కదా, ఒక దానిలో రాసి క్వాలిఫై అవ్వకపోయినా ఇంకో దానిలో కూడా క్వాలిఫై అవుతాం కాబట్టి ఇలా రిలీజ్ అవ్వడం వల్ల ఇది చాలామంది హెల్ప్ అయ్యిద్ది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలా రిలీజ్ చేయడం వల్ల ఇలా చాలామంది వాళ్ళ యొక్క ఎయిమ్ని వాళ్ళు అచీవ్ అవ్వడానికి కూడా చాలా ఫలితాలు ఉన్నాయి. నేను గ్రూప్ 1 ఎగ్జామ్స్కి అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. జనరల్గా ఫస్ట్ నోటిఫికేషన్ ఆగస్ట్ 15th వచ్చింది అని తెలిసినప్పుడు దానికి ముందు 3 months నుంచి మేము ప్రిపేర్ అవ్వడము, దానికి తగ్గట్టు టెస్ట్ సిరీస్ కానీ క్లాసెస్ కానీ అటెండ్ అవ్వడం ఇదంతా చేశాము. కానీ ఎప్పుడైతే సెప్టెంబర్ 15th అది పోస్ట్పోన్ అయ్యింది అని తెలిసిందో కొంచెం బ్రేక్ ఇచ్చినప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దగ్గర నుంచి మనకి రెగ్యులర్ అప్డేట్స్ రావడం వల్ల మనకి అష్యూరెన్స్ అనేది వచ్చింది. ఒక 10 రోజులు అటు ఇటుగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో వీఆర్ రెడీ టు గేర్ అప్ విత్ అవర్ ప్రిపరేషన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ సో దట్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు జాబ్ క్యాలెండర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు అనే ఉద్దేశంతో సో దానికి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఫస్ట్ కామన్ సిలబస్ ఏదైతే ఉందో అది కవర్ చేసి ఆ తర్వాత సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేద్దామనే దిశగా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తయారు చేయడం కోసం 4 దశల్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పింది. చెప్పినట్టుగానే జీవో రిలీజ్ చేయడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్కులు వెయిటేజ్ ఉంటుంది, ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం వస్తుంది అనేటువంటి తదితర అంశాలపైన బ్యాచెస్ నిర్వహించడానికి ప్లానింగ్ చేస్తూ ఉన్నాము.